హౌ లాంగ్ ఇదే తన బాధ. కానీ ఆలస్యంలో దేవుడు మన జీవితాల్లో వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు ఆయన కొరకు కనిపెట్టుకోవడం అనేది వ్యసనం కాదండి. ఇట్ ఈస్ నెవర్ ఎ పెయిన్. అర్థం చేసుకోకపోతే మనకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బైబిల్ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం చాలాసార్లు మర్చిపోతుంటాం. దేవునికి ఏ వాగ్దానం ఇచ్చినా దేవుడిని నేర్పరచుకున్న ప్రక్రియలో వాగ్దాన నెరవేర్పుకి ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. దేవుని యొక్క సమయము నిర్ణీత సమయానికి ముందు కానీ ఒక్క క్షణం ఆలస్యం కానీ నువ్వు చేసే ప్రసక్తి నీ చేతిలో లేదో. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మన ఆత్మీయ జీవితంలో విసుగుదల రాదండి. టెన్షన్ పడము, ఫ్రస్ట్రేట్ కాము, లేదా కొన్నిసార్లు ధైర్యం కోల్పోయి ఇంకా చాలండి నా వల్ల కావట్లేదనే మాటలు మన నోటి నుంచి రాబోదు. ఇప్పుడు దేవుడు హబక్కుకి ఒక అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చాడు. అయితే ఆ దర్శనం ఎప్పుడు నెరవేరుతుందనేది నా ప్రశ్న. అంతవరకు ఏం అర్థం కావట్లేదు. హబక్కుకు జీవితంలో ఏది కూడా అనుకున్నట్టు జరగట్లేదు. వాస్తవంగా దుఃఖపు మాటలు, దుఃఖపు విషాద ఛాయలు అలుముకున్న తన దైవజన జీవితంలో దేనికి ఆరాధించాలని అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుదాం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున అపాయింటెడ్ టైం, నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. ఇప్పుడు ఆ దర్శనం కూడా ముగించడానికి ఆత్రపడుతుందంట, కానీ అది తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేక వచ్చును, ఖచ్చితంగా జరుగుతుంది. అయితే నువ్వు దాని కొరకు ఏం చేయాలి? కనిపెట్టాలంటే వెయిటింగ్ పీరియడ్ కదండి, చాలా కష్టం మనకు. ఆ వెయిటింగ్ పీరియడ్లో నిజంగా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అవుతుందంటే నువ్వు బాధపడి ఈరోజు ఫ్రస్ట్రేట్ అవుతున్నావా, టెన్షన్ పడిపోతున్నావా?